అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామాన్ని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే చర్చ్ లీడర్స్, పాస్టర్ గారు ప్రేమ్ సాగర్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో సంతోషం మీ మధ్యలో ఉండటం, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయితే దేవుని మాటలు కొన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు స్పెషాలిటీ, ద స్పెషల్ ఏంటది? క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. రైట్, చాలా సంతోషం. అందరూ చక్కగా క్రమంగా కూర్చున్నారు. కొత్త బట్టలుతో సంతోషం, పండుగ వాతావరణం. ఈ టెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ మూడ్. ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. మనం చెప్పడం కాదు, దేవదూతనే సాక్షాత్తు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త. దిస్ ఈజ్ ఎ గ్లాడ్, వీ విల్ రిజాయిస్ ఇన్ ఇట్. మనం దీని యందు సంతోషిస్తాం అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. అయితే మీ గమనానికి రెండు విషయాలు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినాడు. అయితే ఏ రీతిగా జన్మించినాడు, ఎలా జన్మించినాడు మొట్టమొదటిది. అయితే రెండవది, ఎందుకొరకు జన్మించినాడు. వై వాజ్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది చెప్పగలరు ఎవరైనా? ఎవరి కోసం జన్మించినాడు, ఎందుకోసమని? వెరీ గుడ్, మీరు చాలా మంచోళ్ళు, చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు. రైట్, సంతోషం. మనం చదువుకున్నాం ఒక మాట, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మరొకసారి అందరం కలిసి చదువుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే చదవచ్చో, those who are able to read, please turn your Bibles to the book of Isaiah chapter 9 verse 6. 9వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. రైట్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వాక్యం కొరకై ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట మరొక పర్యాయం ఈ క్రిస్మస్ను మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ ఇచ్చినారు. ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. మానవాళి నిమిత్తమై దేవాది దేవుడు ఈ లోకాల్లో జన్మించటం అదెంతో అద్భుతం. ఈ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో అత్యద్భుతమైనటువంటి సంగతి ఏదైనా ఉంది అంటే క్రీస్తు వారు, అద్వితీయ సత్యదేవుడు అసమానమైన జన్మతో ఈ లోకంలో జన్మించటం, అదే క్రిస్మస్. మా కొరకు మీరు జన్మించినందుకే వందనాలు. చేరి వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశించి ప్రభువా మీరే మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ ప్రజలకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సిలువ చాటున మరుగుపరచుము. కావలసినటువంటి నీ మాటలు నా నోట నుంచి ప్రభువా బయలు వెడలు చేసి నీ ప్రజల క్షేమార్థమై సత్యాన్ని గ్రహించు నిమిత్తమై వాడుకోవలసిందిగా మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు నామమున స్తోత్రములతో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చదువుకుంటూ వచ్చినాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. కాబట్టి శిశువు పుట్టెను. శిశువు పుట్టటం అనేటువంటిది ఒక మానవత్వాన్ని చూపిస్తూ ఉంది. అనగా ఒక మానవుడు ఏ రీతిగా జన్మించినాడు. ఇట్ ఈస్ ఇండికేటింగ్ హ్యుమానిటీ, మానవత్వాన్ని చూపిస్తూ ఉంది ఈ మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. రెండవ మాటకు వస్తే, కుమారుడు అనుగ్రహింపబడెను. రెండు కాంట్రరీ వర్సెస్ ఇక్కడ ఉన్నాయి. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. గమనించాలా, శిశువు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం శిశువు గురించి ఆలోచిస్తాం. రెండవ మాటగా ఏం చెప్తా ఉన్నాడు? కుమారుడు అనుగ్రహించబడును. కుమారుడు అంటే మనం కొంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం.
పెరిగి పెద్దవాడయ్యాడు. శిశువు అంటే అప్పుడే పుట్టినటువంటి న్యూ బార్న్ బేబీ, అప్పుడే పుట్టినటువంటి వారిని శిశువు అంటాం, ఇన్ఫాంట్. అయితే పెరిగి పెద్దవాడైనప్పుడు కుమారుడు అన్నట్లుగా పిలుస్తాం. ఇక్కడ ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహించబడాలి అంటే ఆ కుమారుడు ముందుగానే ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. కుమారుడు అనుగ్రహించబడని లోకానికి అంటే కుమారుడు అంతకు ముందే ఆల్రెడీ ఉన్నాడు. అందుకే మనం అంటాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఆయన శిశువుగా ఈ లోకంలో పుట్టాడు, కానీ ఆయన అంతకు ముందే ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. బాగా అర్థం చేసుకోవాలి మాటలు. కాబట్టి మూడవదిగా చూస్తే ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. మొట్టమొదటిది హ్యుమానిటీ, అనగా మనకు శిశువు పుట్టేను, హ్యుమానిటీ చూపిస్తా ఉంది. కుమారుడు అనుగ్రహించబడెను, డివైనిటీ, దైవత్వాన్ని చూపిస్తా ఉంది. అతని భుజముల మీద రాజ్యభారం ఉండును అనగా అథారిటీని చూపిస్తా ఉంది. ఇంకా చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, మ్యాగ్నానిమిటీ అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తా ఉంది. ఇంకా చూస్తే నిత్యుడగు తండ్రి, ఎటర్నిటీ, నిత్యత్వాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి వాక్యం మనం చదువుకుంటూ వచ్చినాం. మొట్టమొదటిగా మనం ఏం చూస్తామంటే ఏ రీతిగా ఈ లోకంలో జన్మించినాడు. నీ నా వలె జన్మించలేదు ఆయన. ఒక స్త్రీ పురుషుడు కలయిక వలన జన్మించలేదు. ఆ జన్మ అసమానమైనటువంటి జన్మ. ఈ లోకంలో ఉన్నప్పుడు అది 1969వ సంవత్సరం. జాగ్రత్తగా వినాలి. 1969వ సంవత్సరం అమెరికాకు చెందినటువంటి ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రోనెట్, పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. పేరు వినుంటారు బహుశా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏం పేరండి, విన్నారు ఎప్పుడైనా? ఖగోళ శాస్త్రవేత్త అనగా అంతరిక్షంలో చేసేటువంటి పరిశోధనలో ఆయన ఒకడు. నాసా అమెరికాలో ఉంటుంది. ఈ అంతరిక్షంలో జరిగేటువంటి పరిశోధన కేంద్రం అమెరికాలో ఉంది. అయితే దాంట్లో ఉన్నటువంటి శాస్త్రవేత్త, మొట్టమొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలో కాలు పెడుతూ వచ్చినాడు. చంద్రమండలంలో అడుగు పెడుతూ వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరయ్యా అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత చాలామంది వెళ్ళారు, అది వేరే విషయం. మొట్టమొదటిగా వెళ్ళినటువంటి ఆ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే తిరిగి సజీవంగా మరలా భూమిపైకి వచ్చినాడు. అప్పుడు వచ్చినప్పుడు చాలామంది పత్రికా విలేకరులు, టీవీ యొక్క యాంకర్స్ అందరూ వచ్చి అతను అడుగుతూ ఉన్నారు, యు ఆర్ వెరీ గ్రేట్ అండి, మీరు చాలా గొప్పగా సాహసం చేస్తూ వచ్చినారు, ఒక అద్భుతం చేస్తూ వచ్చినారు. ఒక మానవుడు చంద్రమండలంపై కాలు పెట్టడం, మరలా తిరిగి సజీవుడుగా రావటం, అది చాలా గ్రేట్ అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఇది కాదు గ్రేట్. మానవుడు చంద్రమండలంకి వెళ్ళటం గొప్ప విషయం కాదు. దేవాది దేవుడు, అనంతుడైనటువంటి దేవుడు, అద్వితీయ సత్యదేవుడు ఒక మానవునిగా ఈ లోకంలో జన్మించటం అత్యద్భుతం అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఏదైనా ఈ 6000 మానవ సంవత్సరం లేదంటే 6000 సంవత్సరాలు కలిగిన మానవ చరిత్రలో ఆ గొప్ప అద్భుతం ఏంటి అంటే దేవాది దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించటం, ఇన్కార్నేషన్, నరావతారిగా జన్మిస్తూ వచ్చినాడు. అది అద్భుతం. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం అది. నేను కాదు గొప్ప, దేవుడే ఈ లోకంలో జన్మించటం గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు అనంతుడు, అనంతమైనటువంటి దేవుడు. అనంతుడు అంటే లిమిట్లెస్. ఆయన ఎలా ఉంటాడు, ఏ ఆకారంలో ఉంటాడు, అనంతుడైనటువంటి దేవుడు, ఎవరు గెస్ చేయలేం. అనంతుడు అనగా ఇన్ఫైనైట్, మితి లేనటువంటి వాడు. బైబిల్లో ఉంది, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అనంతుడైనటువంటి ఆ దేవుడు ఈ ఫైనైట్ అనేటువంటి మానవుని కొరకు, అనగా పరిమితులు కలిగిన, హద్దుబాటులు కలిగినటువంటి మానవుని కొరకు ఈ లోకంలో జన్మించినాడు. అదే క్రిస్మస్.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక మహిమను విడచి, ఆ పరలోక సౌఖ్యాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ సింహాసనాన్ని వదిలి ఈ లోకంలో జన్మించటం, అది నిజమైనటువంటి క్రిస్మస్. లోకమంతా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఈ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఫెస్టివల్. అధికమైనటువంటి జనాభా, ఎక్కువ మంది సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్. ఎక్కువ మంది ఆచరించేటువంటి పండుగ క్రిస్మస్. ఏ పండుగకి ఎక్కువ షాపింగ్ జరుగుతుందంటే కూడా క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది లాభాన్ని సంపాదించేది బహుశా లోకస్తులు క్రిస్మస్. కాబట్టి చూసినట్లయితే నేను ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, క్రిస్మస్ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రభు వారు జన్మించినప్పుడు ఆ దూత చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఏ రిలీజియన్, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఏ పర్టికులర్ అమెరికా ఆర్ ఇజ్రాయెల్. ఒక దేశానికి చెందినటువంటి సువార్త కాదు ఇది, ఒక ప్రాంతానికి చెందినటువంటి వార్త కాదు ఇది. సర్వలోకము సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ దినం క్రిస్మస్. కాబట్టి నేను చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ నిజమైన క్రిస్మస్ యొక్క సంతోషం నీలో నాలో ఉందా? లోకమంతా సంతోషిస్తూ ఉంది, దే ఆర్ సెలబ్రేటింగ్. నీ నా హృదయంలో ఆ నిజమైన సంతోషం ఉండాలి అంటే ఆయన లోకంలో జన్మించడం కాదు, నీ హృదయంలో జన్మిస్తేనే నిజమైన క్రిస్మస్. ఆయన నీ హృదయంలో జన్మించినాడా? ఆర్ యు బోర్న్ అగైన్ పర్సన్? నీవు తిరిగి జన్మించినటువంటి వ్యక్తివా? ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్, ఎన్నో క్రిస్మస్లు జరుపుకుంటూ వచ్చాం. మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, క్రిస్మస్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వస్తూ ఉన్నాం. బట్ ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన ఆనందం నీలో ఉందా? క్రిస్మస్ వేళ జరిగినటువంటి ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ పరిస్థితి, మహా సంతోషం నీ హృదయంలో ఈ దినం ఉందా? ఎన్నో సమస్యల గుండా వచ్చినావేమో, ఎన్నో అక్కర్లు కలిగి వచ్చినావేమో, ఎన్నో భయాల గుండా వచ్చినావేమో. బహుశా నీ అక్కర ఏదైనప్పటికీ ఈ దినం నీవు ఇక్కడ ఉన్నావంటే దేవుని నిర్ణయంలో నీవు ఉన్నావు, దేవుని యొక్క చిత్తంలో నీవు ఉన్నావు. ఆ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని ప్రభు నీకు ఇవ్వటానికి ఈ దినం తీర్మానించుకుంటా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఏ రీతిగా జన్మించినాడు యేసుక్రీస్తు వారు, ఏ రీతిగా జన్మించినాడు. మొదటి మాట చూస్తాం రండి, తెలిసిన మాటలే. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం, 2:11. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. చాలండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అనగా ఏ రీతిగా పుట్టినాడు అంటే రక్షకుడుగా జన్మించినాడు. was born as a savior of the world. లోక రక్షకుడుగా ఈ లోకంలో జన్మించినాడు. మొట్టమొదటి మనం చూస్తా ఉన్నాం, లోక రక్షకుడుగా ఆయన జన్మించినాడు, రక్షకుడుగా. కాబట్టి నీవు నేను కూడా రక్షణ పొందిన వారమైతే ప్రభువును ఆరాధిస్తూ రావాలి. నీవు నేను ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ పొందుకుని ఉంటే ప్రభువును ఆరాధించాలి. ఈ క్రిస్మస్ దినాన హృదయపూర్వకమైనటువంటి ఆరాధన ప్రభువుకు అర్పించే వారిగా ఉండాలి. కాబట్టి రక్షకుడుగా జన్మించినాడు. ఈ లోకంలో ఒక ఆయన శాస్త్రవేత్త ఉన్నాడు, గొప్ప శాస్త్రవేత్త అండ్ మ్యాథమెటిషియన్. పేరు వచ్చేసి పాస్కల్, బ్లైసీ పాస్కల్ అంటారు. పాస్కల్ సిద్ధాంతం బహుశా మీరు చదువుకొని ఉంటారు స్టూడెంట్స్ అయితే. ఈ పాస్కల్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక దినం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఒక బ్రిడ్జ్ పైన. బ్రిడ్జ్ కింద నది ప్రవహిస్తూ ఉంది. ప్రమాదవశాత్తు ఈ శాస్త్రవేత్త, పాస్కల్ అనేటువంటి శాస్త్రవేత్త బ్రిడ్జ్ పై నుండి వాటర్లో లేదంటే ఆ నదిలో పడిపోతూ వచ్చినాడు. ఈయన గొప్ప శాస్త్రవేత్త, గొప్ప విద్యావేత్త, చాలా నాలెడ్జ్ ఉంది, గొప్ప మ్యాథమెటిషియన్, మ్యాథ్స్ బాగా వచ్చు. అయితే ఈ లక్షణాలన్నీ ఎవరికి తెలీదు? పడిపోయినటువంటి నదికి, సముద్రానికి తెలివే కదా పాపం. ఈయన గొప్పోడు, సైన్స్ బాగా తెలుసు, ఎడ్యుకేషన్ ఉంది అన్న విషయం నదికి తెలియదు కాబట్టి ఆయనకి ఈత రాదు. కాబట్టి ఏమైపోతాడు? ఎంత విద్యావేత్త అయినా ఎవరైనా కూడా
పడిపోవాల్సిందే, లేదంటే దాంట్లో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విషయం ఏంటంటే ఆయన పోతా ఉన్నాడు, తన ప్రాణం కొరకై అరుస్తూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి అని. ప్లీజ్ కెన్ ఎనీబడి సేవ్ మీ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉన్నాడు ప్రాణం కొరకై. ఆ దారిన వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి, విద్యులైనటువంటి పామరుడు, అతని మొర విని అతన్ని రక్షిస్తూ వచ్చినాడు. రక్షిస్తూ వచ్చిన తర్వాత, ప్రాణాలతో బ్రతికి బయటపడ్డ తరువాత ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, మానవునికి కావాల్సింది సైన్స్ కాదు, మానవునికి కావాల్సింది మ్యాథమెటిక్స్ కాదు, మానవునికి కావాల్సింది ఏ టెక్నాలజీ కాదు, మానవునికి కావాల్సింది ఒక రక్షకుడు కావాలి అని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చాడు. మానవునికి కావాల్సింది ఏంటంట? రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే నేడు జన్మించినటువంటి దినం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దట్ ఈస్ క్రిస్మస్. మానవుని రక్షించడానికి టెక్నాలజీ పనికిరాదు. మానవుని రక్షించడానికి నీకున్న సైన్స్, నీకున్న జ్ఞానం, నీకున్న చదువు, నీకున్న అందం, నీకున్న ఈ మరేది కూడా మానవుని రక్షించలేదు. అయితే పాపము లేనటువంటి ఒక రక్షకుడు అవసరమై ఉంది ఈ లోకానికి. ఆ విషయం గ్రహించినటువంటి దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చినాడు, రక్షకుడిగా జన్మించినాడు. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, మానవుడు వచ్చేసి ఫైనైట్. The gap between God and man, finite and infinite, would be always infinite. ఆ అగాధాన్ని ఎవరు పూడ్చలేరు. దేవునికి మానవునికి మధ్య పాపం అనేటువంటి గోడ, అగాధం ఉంది. ఈ యొక్క మానవుడు దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు, దేవుడు మానవుని వెతుకుతా ఉన్నాడు. గుర్తించండి, 2 ప్రశ్నలు బైబిల్లో కనిపిస్తాయి. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం ఎవరైనా చదవండి దయచేసి. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 2 verse 2. చాలండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తూర్పు దేశపు జ్ఞానులు, అయినా కూడా మనుషులే కదా. మనుషులు ఎవరిని వెతుక్కుంటూ వచ్చినారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగా యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చినారు. ఆయన్ను పూజింపవచ్చినాము అని చెప్పేసి మానవుడు దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు. గమనించండి, మీరు ఏదైనా పేరు పెట్టండి, ఒక మానవుడు దేవుణ్ణి వెతికితే దట్ ఈస్ కాల్డ్ మతము. అది మతముగా పరిగణించబడతా ఉంది. నీవు చేసే పుణ్యకార్యాలేమి, నీవు చేసే మంచి కార్యాలేమి, నీవు చేసే దాన ధర్మాలేమి, ఇవన్నీ కూడా మతము. గమనించండి, మానవుడు దేవుణ్ణి వెతికితే మతము. రండి, ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం దయచేసి. పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. చాలండి. ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు? దేవుడే ఎవరిని పిలుస్తా ఉన్నాడు? ఆదాము అనగా మానవుని పిలుస్తా ఉన్నాడు. ఆదామా నీవెక్కడా అని చెప్పినప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరిని వెతుకుతా ఉన్నాడు? దేవుడు మానవుని వెతుకుతా ఉన్నాడు. అదే మార్గం. గమనించండి, మనుషుడు దేవుని వెతికితే మతం అవుతుంది. దేవాతి దేవుడే మానవుని వెతుక్కుంటూ వస్తే ఆ మార్గం అవుతా ఉంది. గమనించండి, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ రిలీజియన్. క్రైస్తవం మతం కాదు, మార్గం. కాబట్టి గుర్తించాలా, దేవుడే మానవుని వెతుక్కుంటూ వచ్చినాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. మానవుడు తన సొంత క్రియల చేత దేవుణ్ణి వెతకలేడు. అందుకే దేవాతి దేవుడే మానవుని కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ వైభవాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జన్మించినాడు. పరలోకము కాస్త భూలోకంలో ఏమైపోయింది? పశువుల పాకగా మారిపోయింది. అక్కడ ఆయన సింహాసనం మీద ఉండేటువంటి ఆ దేవాతి దేవుడు ఈ లోకంలో పశువుల తొట్టిలో పరుండ చేయబడ్డాడు. అద్వితీయుడు, ధనవంతుడైనటువంటి ఆ దేవుడు లోకంలో దరిద్రుడిగా, బికారిగా, తన్ను తాను రిక్తునిగా చేసుకుంటూ వచ్చినాడు.
కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకునిగా జన్మించినాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి రక్షణ అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆ రక్షణ నీవు పొందుకుంటే ప్రభువును ఆరాధించాలి. ఆ గొప్ప రక్షణ, నిత్య రక్షణ, దేవుని యొక్క రక్షణ, అది మా రక్షణ కొరకై దేవా నీకు స్తోత్రములు అని చెప్పదగేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి రక్షణ కొరకై నేను ప్రభువును ఆరాధించాలి. ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రెండవ మాట చూస్తాం, ఏ రీతిగా పుట్టినాడు. ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2:2. ఎలా పుట్టినాడు ఆయన? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన రాజుల రాజుగా పుట్టి ఉన్నాడు. మొట్టమొదటిగా రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రెండవది రాజుగా పుట్టి ఉన్నాడు. గమనించండి, ఆయన రాజు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఫిలాతు యుద్ధకు తేబడినప్పుడు ఫిలాతు అడిగిన ప్రశ్న, నీవు రాజువా అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? ఎస్, ఐఎమ్ ఎ కింగ్. నీవన్నట్టే నేను రాజును అని చెప్తూ వచ్చినాడు. ఆయన పరలోకపు రాజు, మహిమగల రాజు, అలంకరింపబడినటువంటి రాజు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ రాజు నీ సౌందర్యమును కోరినటువంటి వాడు, అనగా నీ ఆరాధనను కోరుతా ఉన్నాడు. ఆ రోజు తూర్పు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చినారు. వచ్చిన తర్వాత వారు తెచ్చినటువంటి బహుమానము బంగారు, సాంబ్రాణి, బోలము, వీటిని కానుకలుగా అర్పించినారు. బంగారము దేన్ని చూపిస్తుంది? పరిశుద్ధతను, పరలోకాన్ని చూపిస్తూ ఉంది, అధికారాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి గిఫ్ట్స్, కానుకలను తీసుకొని వచ్చినారు, ప్రభువుకు అర్పించినారు. ఈ దినం క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు రాజుల రాజుగా పుట్టి ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్? నువ్వేమి కానుకగా ఆయనకు తీసుకొని వచ్చినావు? జ్ఞానులైతే బంగారము, బోలము, సాంబ్రాణి, ఈ 3 సమర్పించుకున్నారు. ఈ దినం నీవు నేను ఆయన క్రిస్మస్, ఆయన జన్మించినాడు అని ఆయన జన్మదిన వేడుకలకు వచ్చినట్లుగా వచ్చినాము. అయితే నా గిఫ్ట్ ఏంటి? ప్రభు కోరేదేంటి? జస్ట్ నీ యొక్క ఆరాధన మాత్రమే, నీ యొక్క హృదయాన్ని మాత్రమే. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు రాజుల రాజుగా జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి ఎంతైనా ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉండాలా. రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రెండవది రాజుగా పుట్టి ఉన్నాడు. ఆయన రాజుగా ఉండి నీ స్థానాన్ని, నా స్థానాన్ని తీసుకున్నాడు కల్వరి సిలువలో. గమనించండి, కారణం ఏంటో తెలుసా? ఆయనతో పాటు సదాకాలం ఈ మానవుడు ఉండాలని ఆయన కోరినటువంటి వాడై రాజుగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మానవుడు, పాపి అయినటువంటి మానవుని యొక్క పాపము, శాపము తనపైన వేసుకుని ఆ యొక్క రాజరికాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే పేతురు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డ రాజులైన యాజకులం మనం. కాబట్టి నీవు నేను కూడా ఆయనతో పాటు ఏలేటువంటి వారి ఒక దినం, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండేటువంటి వారిమి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. రెండవది చెప్పండి, రాజుగా పుట్టి ఉన్నాడు. మూడవ మాట చూస్తాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయం, లూక్ గాస్పెల్ చాప్టర్ 1 35వ వచనం, 1:35. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, చాలును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పుట్టినాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ, పాపము లేనటువంటి జన్మ. నీవు నేను పాపము చేస్తే స్త్రీ పురుష కలయిక వలన జన్మించినాం. ఆయనైతే పరిశుద్ధాత్మ వలన జన్మ. గమనించండి, అందుకే మనం సర్టిఫికేట్లో రాసేటప్పుడు ఏం రాస్తాం? సన్ ఆఫ్ అంటామా, లేదంటే తండ్రి పేరు రాస్తామా, తల్లి పేరు రాస్తామా? ఎందుకు తండ్రి పేరే రాస్తారు తెలుసా ఎవరికైనా? తండ్రి పేరు ఎందుకు రాయాలి, తల్లి పేరు రాయకూడదా? ఈక్వల్ కదా, తల్లిదండ్రులు ఇద్దరు ఈక్వల్ కదా. చెప్పండి, రీజన్ ఏంటి? పురుషుడైనా స్త్రీ అయినా, స్త్రీలకు రాయరా,
తండ్రి పేరే రాస్తారు స్త్రీలకు కూడా, యజమాని పురుషుడు కాబట్టి. కారణం ఏంటంటే మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చినాం? మొట్టమొదటి మానవుడు ఆదాము నుంచి వచ్చినాం. ఈజ్ ఎ మేల్. ఆయన పురుషుడు గనక పురుష సంతానమైనటువంటి మనం తండ్రి పేరే రాస్తాం. మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి పురుష సంతానం. ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించినాడు, స్త్రీ సంతానం. ఈజ్ నన్ అదర్ దాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానముగా పరిగణించబడతా ఉన్నాం. అందుకే ఆయన జన్మ అసమానమైన జన్మ. ఆయన వల్ల ఇంకెవరు జన్మించలేరు. అంతకు ముందే కానీ ఆ తర్వాతే కానీ చరిత్రలో ఆ జన్మ ఇంకెవ్వరికీ లేదు. గమనించండి, సైన్స్ ప్రకారంగా ఇంపాసిబుల్ ఇట్ ఈజ్. అది అంతు పట్టదు. ఏ రీతిగా ఒక కన్యక గర్భం ధరించటం, అది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యం. కాబట్టి పరిశుద్ధుడు, పాపము ఎరగనటువంటి వాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసురుతూ వచ్చినాడు. ఈజ్ ఎ సిన్లెస్, పాపరహితుడైనటువంటి దేవుడు మానవుని కొరకు ఈ లోకంలో పాపముగా చేయబడ్డాడు, పాపముగా శాపముగా చేయబడ్డాడు. మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుని కొరకు శాపగ్రస్తుడుగా మారుతూ వచ్చినాడు. అదే యొక్క క్రిస్మస్గా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధునిగా పుట్టినటువంటి ఈ యొక్క దేవుడు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినాడు. నీ వలే నా వలే శోధన సహించినాడు, కానీ పాపము చేయలేదు. నీకు వలే నాకు వలే శోధనలు వచ్చినాయి, కానీ శోధింపబడలేదు ఎక్కడ. లేదంటే పాపము చేయలేదు శోధనలో. అది ఆయనకు మనకు ఉన్నటువంటి డిఫరెన్స్. అందుకే కొంతమంది అంటారు యేసుక్రీస్తు దైవ మానవుడు అంటే ఆఫ్ దేవుడు ఆఫ్ మనిషి అని కాదండి. హీ ఈజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. కాబట్టి ఆ యొక్క దేవుడు పరిశుద్ధుడిగా జన్మించినాడు, నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడ్డాడు. పరిశుద్ధమైనటువంటి జన్మ. 3 జన్మలు మనం చూస్తూ వచ్చినాం. చెప్పగలరు ఎవరైనా? ఏమేం జన్మ? ఎట్లా జన్మించాడు? రక్షకుడుగా జన్మించినాడు, రాజుగా జన్మించినాడు, మూడవదిగా పరిశుద్ధంగా. 4వది చూసుకొని ముందుకెళ్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, జాన్ గాస్పల్ చాప్టర్ 18 వర్స్ 37-38, 37-38. నీవు రాజువా? నేను రాజునే. సత్యమును గూర్చి నేను పుట్టి తిని. ఎందుకోసం పుట్టినాడు? ఏ రీతిగా పుట్టినా అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. సత్యవంతుడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గమును సత్యమును. హీ ఈజ్ ద ట్రూత్. సత్యవంతుడు. కాబట్టి మానవులు అసత్యవంతులు, నీవు నేను అసత్యంలో ఉన్నాం. అందుకే బుద్ధుడు ఒక రీతిగా ప్రార్థన చేస్తాడు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అర్థమేంటి? అసతోమా సద్గమయ విచ్ మీన్స్ నేను అసత్యంలో ఉన్నాను, అబద్ధాలతో నిండి ఉన్నాను, నన్ను సత్యంలోకి దాటించు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో అంధకారంలో ఉన్నాను, వెలుగులోకి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ, చావులో ఉన్నాను, మరణంలో ఉన్నాను, చచ్చిన స్థితిలో ఉన్నాను, జీవంలోకి దాటించు అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుంటాం, నీవు నేను అసత్యవంతులం, సత్యానికి స్థలము లేదు, సత్యాన్ని వెంబడించినటువంటి వారిమి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి సత్యముగా వచ్చినాడు. ఆ సత్యమే దేవుని వాక్యం. వారిని సత్యమందు ప్రతిష్ఠించుము. దేవుని వాక్యమే సత్యం. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడు అయి ఉండెను. గమనించండి, దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను సత్యవంతులుగా చేయటానికి, అసత్యంలో ఉన్నటువంటి మనల్ని ఈ యొక్క సత్యవంతుడు స్వతంత్రులుగా చేయటానికి లోకానికి వచ్చినాడు. అంతకుముందు నీవు నేను పాపానికి బానిసలంగా ఉన్నాం. పాపంలో బంధింపబడుతూ ఉన్నటువంటి వారికి ఈ సత్యము మనల్ని ఏం చేస్తూ ఉంది? స్వతంత్రులుగా చేయును.
సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి లోకానికి వచ్చినటువంటి క్రీస్తు. కాబట్టి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. గమనించినట్లయితే ఇంకా మనం చూడగలిగితే ఎందుకు ఈ మానవుని కొరకు ఎందుకు రావాల్సి వచ్చింది, మానవుని కొరకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇది ఎందుకు ఏ రీతిగా వచ్చాడో 4 విషయాలు చూసాం. అయితే ఎందుకోసం వచ్చినాడు? మానవుడు తన స్వప్రయత్నం చేత మోక్షాన్ని చేరుకోలేడు. తన స్వప్రయత్నాల చేత, తన స్వనీతి చేత ఎంత మాత్రము ఆ మోక్షాన్ని పొందలేడు. కారణం ఏంటంటే మ్యాన్ వాజ్ బోర్న్ ఇన్ సిన్. మనుషుడు పాపంలో పుట్టి ఉన్నాడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యు ఆర్ ఎ సిన్నర్. వి ఆర్ ఆల్ సిన్నర్స్ బై బర్త్. మనం పుట్టుకతోనే జన్మ పాపులం. కాబట్టే కర్మ పాపం చేస్తూ ఉన్నాం. అందరు అనుకుంటాం పాపం చేస్తే పాపం అనుకుంటాం. నాట్ కరెక్ట్. నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తూ ఉన్నావు. గమనించండి, పాపివి కాబట్టి పాపం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు ఒక చింత చెట్టుకి ఏం కాయలు కాస్తాయండి? మామిడికాయలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా మనం? ఎందుకు? అది చింత చెట్టు, దాని నేచర్ ఏంటంటే చింతకాయలేంగా. వేప చెట్టు చేదే ఉంటుంది. అలాగే మానవుడు అన్నాక పాపం చేస్తానే ఉంటాడు. కారణం ఏంటంటే ద రూట్ కాజ్ ఈజ్ ఆదాము నుంచి వచ్చినటువంటి DNA. ద జీన్స్ అక్కడి నుంచి వచ్చినాయి. నేనేం పాపం చేయను, నేను అసలు పాపినే కాదు, ఎటువంటి పాపము నాకు తెలియదు అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా? కారణం ఏంటంటే మన జన్మతః పాపులం కాబట్టి పాపం చేస్తూ వస్తూ ఉన్నాం. అందుకే ఒక ఆయన అంటాడు మనుధర్మంలో చెప్పినట్లుగా, పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాయిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేచ శరణా మమ. పాపోహం పాపకర్మహం, నేను పాపిని, పాపం చేస్తూ ఉన్నాను. పాపాత్మానం అంటే పాపపు ఆత్మ కలిగినటువంటి వాడు. పాప సంభవ, పాపం చేస్తూ ఉన్నాను, పాపంలోనే పుట్టినాను. అదే మాట మన బైబిల్లో ఉంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం చదవాలి త్వరగా. ఇదిగో నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి పాపంలో పుట్టినటువంటి మానవుడు ఎన్ని స్వప్రయత్నము చేత మోక్ష మార్గం పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన చేయనటువంటి పని లేదు. ఆయన వెతుకుతా ఉన్నాడు దేవుణ్ణి. కానీ తనకున్నటువంటి లిమిటెడ్ జ్ఞానం చేత ముందుకు వెళ్ళలేడు. ఈ మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి చేరటానికి. ఈ మానవుడు ఎన్ని విధాలుగా ప్రతి విషయాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. కానీ విచారం ఏంటంటే తన సొంత తలంపులను కంట్రోల్ చేసుకోలేడు, తన సొంత హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేడు. అందుకే ఒక ఆయన నాసా యొక్క అంతరిక్షానికి సంబంధించిన పరిశోధన కేంద్రంలో ఒక శాస్త్రవేత్త, ఈజ్ ఆల్సో ఖగోళ శాస్త్రవేత్త. ఆయన పేరేంటంటే క్లార్క్ పినాకో అనేటువంటి శాస్త్రవేత్త. ఆయన ఒక యంత్రాన్ని కనుక్కుంటూ వచ్చినాడు. ఈ ఇన్వెంటెడ్ ఏ మషీన్ కాల్డ్ పాత్ ఫైండర్ అనేటువంటి మషిన్ కనుక్కుంటూ వచ్చినాడు. ఈ మషిన్ ఏంటంటే దానికి ఒక 6 చక్రాలు ఉంటాయి, 3 కెమెరాస్ ఉంటాయి, తర్వాత ఒక 64 ఇంచుల యంత్రం. అది బహుశా మీరు గూగుల్లో ట్రై చేయండి. ఇట్స్ ఎ పాత్ ఫైండర్, ఇట్స్ ఎ మిషన్ పాత్ ఫైండర్. దీన్ని ఎక్కడ ఆవిష్కరించినాడంటే మార్స్ అనేటువంటి గ్రహం పైన ఆవిష్కరించినాడు ఈ శాస్త్రవేత్త. ఆవిష్కరించి ఆ యంత్రాన్ని తన భూమి మీదనే ఉండి, తన ఇంట్లో లేదంటే ఆఫీస్లో ఉండి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? భూమి మీద ఉండి మార్స్ అనేటువంటి గ్రహం మీద ఉన్నటువంటి ఆ యంత్రాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలందరూ సంతోషించినారు. క్లార్క్ పినాకో గారు, మీరు చాలా గొప్ప విషయంగా దీన్ని ఆవిష్కరించినారు, మీరెంతో జ్ఞానవంతులు, మీరు భూలోకంలో ఉండి ప్రతిదాన్ని మీకున్నటువంటి టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు, మీరు గొప్ప విషయం చేస్తూ వచ్చినారు అని చెప్పినప్పుడు ఆ క్లార్క్ పినాకో అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట, దయచేసి వినాలండి, వాక్యం మాట్లాడొద్దు అమ్మా. మనం వచ్చినాము వాక్యం వినటానికి, కొద్దిసేపు వాక్యం విందాం. అయితే
ఎప్పుడైతే వాళ్ళు అడిగినారో ఆ యొక్క శాస్త్రవేత్తను, ఇది ఏ రీతిగా సాధ్యమైంది, మీకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడో కొన్ని మిలియన్స్ దూరంలో ఉన్నటువంటి, మిలియన్స్ మైల్స్ దూరంలో ఉన్న ఆ యొక్క యంత్రాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన చెప్పినటువంటి మాట, ఎస్ మీరు చెప్పింది వాస్తవమే, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క యంత్రాన్ని నేను కంట్రోల్ చేస్తున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నా మనసును నేను కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాను, నా హృదయాన్ని నేను కంట్రోల్లో పెట్టుకోలేకపోతా ఉన్నాను, నా హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము లేదు అని చెప్పి ఆయన వాపోతా ఉన్నాడు. కాబట్టి దినం మానవుడు ఎంత ఎదిగినా, ఎంత టెక్నాలజీని పెంపొందించుకున్నా, ఎంత సైన్స్ పెరిగినా కూడా మానవుని హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎంతో కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఈ టైంలో ఆ మానవునికి ఏం లేదు, సమాధానం లేదు. ప్రతి మానవుని మీరు అడగండి, ఏదో ఒక బాధ, ఏదో ఒక లేమి, ఏదో ఒక భయం మానవుని వెంబడిస్తూ ఉంది. మానవుడు అసంతృప్తిగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ రీతిగా ఉన్నాం. ప్రతి మానవుని యొక్క పరిస్థితి అదే. ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నాడు. పాపం చేసినంతసేపు బాగానే ఉంటా ఉంది, కానీ ఆ తరువాత, పాపం చేసినటువంటి తరువాత ఆ ఫీలింగ్, ఆ గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం మానవుని కలిచివేస్తూ ఉంది. మనం అనుకుంటాము డబ్బులుంటే సంతోషంగా ఉంటామేమో అని, మనం అనుకుంటాం ఒక సొంతిల్లుంటే, ఒక కారు ఉంటే, ఇంకా నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరితే సంతోషంగా ఉంటామేమో అని మానవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బహుశా మీరు అడగండి, అన్నీ ఉన్నటువంటి వ్యక్తులను అడగండి, ఆర్ యూ హ్యాపీ అని అడగండి. దే సెడ్ డెఫినెట్లీ నో. వాళ్ళు ఒకవేళ నేను హ్యాపీగా ఉన్నాను అంటే వాళ్ళు అబద్ధం ఆడుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ భూ ప్రపంచంలో మానవుడు శాశ్వతమైనటువంటి ఆనందంతో లేడు, శాశ్వతమైనటువంటి సంతోషంతో లేడు. అందుకే ఈ సంతోషం లేనటువంటి మానవుని కొరకు ఆ దేవాది దేవుడు ఆ మహో సంతోషకరమైన వార్తను ఈ లోకంలో తెలియజేయటానికి నీ కొరకు, నా కొరకు మానవుడుగా జన్మించినాడు. అదే క్రిస్మస్. నిజమైన సంతోషం నీ హృదయంలో ఉంటేనే క్రిస్మస్. నువ్వెన్ని కొత్త బట్టలు వేసుకున్నా, నువ్వెంత గ్రాండ్
లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మిస్తున్నంత కాలం ఆయనకు స్థలము లేదు అంటాడు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, అయితే మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు. వాక్యంలో ఉంటుంది, వారిలో నా వాక్యానికి చోటు లేదు గనక వారు నన్ను చంపజూచుచున్నారు. దెర్ ఈస్ నో స్పేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థలము లేదు, నీ హృదయంలో యేసుకు స్థలము లేదు. ఈ దినం ప్రవీణ యేసు క్రీస్తు అడుగుతున్నటువంటి మాట, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయంలోకి రావటానికి ఇష్టపడతా ఉన్నాను, నా కుమారుడా నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాను. నీ హృదయంలో నాకు చోటిస్తావా? విల్ యూ గివ్ మీ ఏ స్పేస్ ఆర్ రూమ్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలోకి నాకు స్థలం ఇస్తావా? నీ హృదయంలోకి రావటానికి నీ హృదయం అనేటువంటి ఆ యొక్క తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ప్రజ్ఞా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నీ హృదయం అనేటువంటి తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోను వాడు నాతోను భోజనము చేయుదుము. కాబట్టి ప్రభు నీతో సావాసాన్ని కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. బహుశా ఎన్నో క్రిస్మస్లు ఆయన లేకుండా చేసుకున్నావు, క్రీస్తు లేకుండానే క్రిస్మస్ చేస్తూ వచ్చినావు. ఈ దినం అలా కాకూడదు. క్రిస్మస్ నిజ సంతోషం నీ హృదయంలో ఉండాలి. క్రీస్తును ఎప్పుడైతే నీ హృదయంలోకి చేర్చుకుంటావో, క్రీస్తుని ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో, నిజమైన క్రిస్మస్ సంతోషం నీ హృదయంలో ఆరంభమవుతా ఉంది. నువ్వు చేయవలసిందల్లా, యేసు నేను పాపిని, నన్ను క్షమించు, నీవు కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తాన్ని మీద నా మీద ప్రోక్షించుము, ఆ రక్తం చేత నన్ను కడిగి పవిత్రునిగా చేయము, నీవు నా కొరకు ఈ లోకంలో జన్మించినావని నేను నమ్ముతా ఉన్నాను నా హృదయంలో అని చెప్పి చిన్న ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన నీ యొక్క హృదయాన్ని మార్చివేస్తూ ఉంది. ఈ దినం ఎవరు ఇష్టపడతా ఉన్నారు, నా హృదయం మార్చబడాలి, నా పాప జీవితం ఇక చాలు, నేను క్రొత్తగా జన్మించాలి, యేసు నాలో జన్మించినాడు, అదే క్రిస్మస్, నేను యేసు కొరకు నూతనంగా జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాను, నేను నూతనంగా జన్మిస్తాను, యేసుకు నా హృదయంలో చోటిస్తాను, నా హృదయం మార్చబడతా ఉంది అంటాడు. నేను నీకు నూతన హృదయం ఇచ్చేదను, మాంసపు హృదయం ఇచ్చేదను అంటాడు. నీ పాప హృదయాన్ని, నీ రోత హృదయాన్ని ప్రవకిస్తే ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తే నీకు పరలోకంలో ఆయన చోటు, స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆయనకు నీవు హృదయంలో చోటిస్తే పరలోకంలో నీకు ఆయన చోటిచ్చేవాడిగా ఉన్నాడు. ఆ మోక్ష మార్గానికి నేను నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, నీ హృదయంలో ఈ దినం ఆయనకు స్థలం ఉందా? నీ హృదయంలో ఆయనకు స్థలం ఉందా? నీ హృదయంలో ఆయన జన్మించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినారు, మంచిదే, కానీ నీ హృదయ పరిస్థితి ఏంటి? నీ హృదయంలో ఆయన జన్మించినాడా? ఆయన జన్మించినాడా? ఎంతమంది చెప్పగలరు? He was born in my heart. నా హృదయంలో జన్మించినాడు, నిజమైన క్రిస్మస్ సంతోషం నాకుంది. లేకపోతే ఈ దినమే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, నేడే అనుకూలమైనటువంటి సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి నీవు నేను కూడా క్రిస్మస్ శుభ సందర్భంలో మన సంతోషం రెట్టింపు కావాలంటే, మన సంతోషం నిజమైన మహా సంతోషం అవ్వాలి అంటే ప్రభువైన యేసును మన హృదయంలో చేర్చుకుంటే చాలు. అదే నిజమైన క్రిస్మస్. పార్టీలు చేసుకోవడం కాదు, కొత్త బట్టలు కట్టుకోవడం కాదు, ఇంటికి సున్నాలు వేసుకోవడం కాదు. నీ హృదయంలో క్రీస్తు జన్మిస్తే నిజ క్రిస్మస్. నీవు చెప్పగలిగావా ఈ దినం, నా హృదయం యందు క్రీస్తు జన్మించినాడు? ఒకసారి మనం పరీక్షించుకుంటాం. మౌనంగా ఉండండి, తల్లు వంచండి, మనం ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. యేసయ్యా, నీ వాక్యం కొరకే స్తోత్రము. ఈ లోకంలో మీరు జన్మించినారు, అది క్రిస్మస్ అయితే నా హృదయంలోకి రా. నా హృదయంలో కొంచెం స్థలం నీకు ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాను. నా హృదయం అనేటువంటి సింహాసనం మీద నిన్ను ఆరాధించాలని ఇష్టపడతా ఉన్నాను. ప్రభువా, నిన్ను ఆరాధించుటకు నిజమైనటువంటి క్రిస్మస్ నాలో జరగటానికి ఇష్టపడతా ఉన్నాను. దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం చేత ఒప్పించబడుతూ వచ్చినాను. నేను పాపిని జన్మతః, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమందరము జన్మతః పాపులం.
ఈ పాపం తీసివేయుట కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. కాబట్టి నీవు నేను పాపివి, గుర్తించబడు, పాపాన్ని ఒప్పుకో. ఈ దినమే, నేడే రక్షణ దినం. నీవు చేసేటువంటి రహస్య పాపం ఒక దినం నిన్ను పట్టుకుంటుంది. మీ పాపం మిమ్మును పట్టుకొనును. నీ పాపం నిన్ను పట్టుకొనక మునుపే ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. యేసుక్రీస్తు వారి రక్తం అమూల్యమైనటువంటి, పరిశుద్ధమైన, నిర్దోషమైనటువంటి ఆ రక్తం నన్ను కడిగి పవిత్రపరచును, నన్ను పవిత్రపరచును. సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ కొరకు ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు. నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడతా ఉన్నాడు. బహుశా ఈ లోకంలో ఆయన పశువుల పాకలు పుట్టినాడు. పశువుల పాక, పెంట, కంపు, రోత, నా హృదయం కూడా దాంతో పోల్చబడుతూ వచ్చింది. నీ హృదయంలో ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి, దుర్వాసనతో నిండినటువంటి పరిస్థితి. అరికాలి మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. పచ్చి పుండ్లు, రోత కలిగినటువంటి హృదయాన్ని మార్చడానికి ప్రభువైన యేసు నీ హృదయంలో జన్మించాలని ఆశపడతా ఉన్నాడు. నీ హృదయం అనేటువంటి ద్వారాన్ని ప్రభు కొరకు తెరిస్తే ప్రభు నీ హృదయంలోకి వస్తాడు. నిజమైన క్రిస్మస్ శాంతి, సమాధానం అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. లోకంలో శాంతి కొద్ది కాలమే, లోకంలో కొద్ది కాలమే సంతోషం. పాపం చేస్తున్నంతసేపే సంతోషం, సినిమా చూస్తున్నప్పుడే సంతోషం. తర్వాత పరిస్థితి బహు భయంకరం, అపరాధ భావం. వీటన్నిటి నుంచి తప్పించబడాలి. నిజమైన శాశ్వతమైన సంతోషం కలగాలంటే మానవుడు యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకోవటమే శరణ్యం. వేరే దారి లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మోక్ష మార్గము ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన ద్వారానే మోక్షం. కాబట్టి మిత్రమా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ హృదయం మార్చబడాలంటే నీవే మోకరించు, కన్నీటితో ప్రార్థించు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత కడిగి పవిత్రము చేయము అని ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తావో నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మదిలో ప్రార్థన చేసుకో. బయటకు చెప్పాల్సిన పనిలే. నీ హృదయం అంతరంగంలో ప్రభు నీ యొక్క ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. నీ హృదయపు దారం యుద్ధనే ఉన్నాడు. అనుమతిస్తే నీ హృదయంలోకి వస్తాడు. నిజమైన క్రిస్మస్ శాంతి, సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అలాగే కళ్ళు మూసుకొని, ప్రభా నీ సన్నిధిలో నిన్నాను. ప్రభా, ఇంతకు నువ్వు నాతో మాట్లాడినావు. ఈ క్రిస్మస్ దినాన మా జీవితాన్ని నీకు సమర్పణ చేస్తున్నాం. అవును ప్రభా, అనేక క్రిస్మస్ చేస్తున్నా, మేము నీతో ఉండలేకపోతున్నాం, నీతో నడవలేకపోతున్నాం ప్రభా, నీతో గడపలేకపోతున్నాం. ఈరోజు మా కొరకు నువ్వు రక్తం చిందించినావని, మా కొరకు ప్రభు ప్రాణం పెట్టినావని, నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి అని ప్రార్థన చేశాం. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్ర బహుబలహీనుడనైతినయ్యా. చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా, నా